అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ చెప్పిన కథలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కథ జాలరి అదృష్టం. పూర్వము కృష్ణానది ఒడ్డున సింహాచలం అను జాలరి నివసిస్తుండేవాడు. అతనికి ఒక భార్య, 3 పిల్లలు. పిల్లలు చదువుకుంటున్నారు. అతడు చేపలు పట్టి వాటిని అమ్ముకొని వచ్చిన సొమ్ముతో తన కుటుంబాన్ని పోషించేవాడు. అయితే అతనికి ఒక నియమం ఉన్నది. ప్రతిరోజు అతడు నదిలోకి వలను 3 సార్లు మాత్రమే వేస్తాడు. చేపలు పడినా పడకపోయినా వలను 4వసారి వేయడు. ఒకసారి సింహాచలము కృష్ణానదిలోకి వెళ్ళి తన వలను విసిరాడు. కొంతసేపు ఆగి వలను లాగితే బరువుగా ఉన్నది. సంతోషంగా సింహాచలం వలను పైకి లాగాడు. వల నిండా మట్టి పెంకులు, రాళ్ళు ఉన్నాయి. సింహాచలం నిరాశపడ్డాడు. వాటిని తొలగించి మరలా వలను నదిలోకి విసిరాడు. కొంతసేపు ఆగి వలను పైకి లాగబోయాడు. అది చాలా బరువుగా ఉన్నది. అతి కష్టంతో వలను పైకి లాగాడు. వలలో చచ్చిన గుర్రం ఉన్నది. సింహాచలం తనను తాను తిట్టుకుంటూ గుర్రాన్ని వల నుండి తీసి పక్కన పడేశాడు. సింహాచలం ఆందోళన పడ్డాడు. ఇప్పటికి 2 సార్లు వల విసిరాను, ఇది 3వసారి విసురుతున్నాను. ఈసారైనా వలలో చేపలు పడితే వాటితో ఈరోజు నేను, నా కుటుంబం భోజనం చేస్తాము, లేకపోతే ఈరోజు అందరం పస్తులుండవలసిందే అని అనుకున్నాడు. పెద్దవాళ్ళం మేము ఎలాగైనా ఆకలికి ఓర్చుకుంటాం. పాపము పిల్లలు ఆకలికి ఆగలేరు. ఓ దేవుడా, నన్ను కరుణించు అనుకుంటూ సింహాచలము 3వసారి వల విసిరాడు. కొంతసేపు తర్వాత వలను లాగాడు. దానిలో ఇత్తడి కూజా ఉన్నది. వల నుండి దానిని తీసి పరిశీలించసాగాడు. అది సన్నని మూతిని కలిగి దానికి బిరడా బిగించబడి ఉంది. కూజా బరువుగా కూడా ఉన్నది. పోనీలే, ఈ ఇత్తడి కూజాను అమ్ముకుంటే ఈరోజు గడుస్తుంది అనుకొని కూజాలో ఏముందో చూద్దామని బిరడాను బలవంతంగా ఊడదీశాడు. బిరడా ఉన్నట్టుండి పైకెగిరి క్రింద పడింది. సీసాలోంచి పొగ బయటకు వచ్చింది. సింహాచలం నోరు తెరిచి ఆ పొగ వంక చూస్తూ కూర్చున్నాడు. కూజా నుండి వెలువడిన పొగ ఒక మేఘం వలె ఏర్పడి అది భయంకరమైన రాక్షసుని ఆకారంగా మారింది. ఆ రాక్షసాకారం, ఒరేయ్, ఎన్నాళ్లకు నన్ను బంధవిముక్తుడను చేశావురా, నాకు ఆకలిగా ఉన్నది, నిన్ను చంపుకు తింటాను అన్నది. జాలరి పారిపోదామనుకున్నాడు. కానీ ఆ దయ్యము ఒక అంగలో తనను పట్టుకుంటుందని గ్రహించి ధైర్యం తెచ్చుకొని, నీవెవరు, ఈ కూజాలు ఎందుకున్నావు అని అడిగాడు. నా పేరు శిశింద్రి, నేనొక దయ్యాన్ని. నన్ను చూసి అందరూ భయపడతారు. ఏ మంత్రగాడు నన్ను వశం చేసుకోలేడు. ఒక సిద్ధేశ్వరుడు మాత్రం నన్ను అదుపులో ఉంచగలడు. నన్ను సిద్ధేశ్వరుడే ఈ కూజాలో బంధించి నదిలో వేశాడు. దాదాపు 400 సంవత్సరాలు ఈ కూజాలో బందీగా ఉన్నాను. ఈరోజు నాకు స్వేచ్ఛ లభించింది అన్నాడు ఆ రాక్షసుడు. శిశింద్రి, నిన్ను విడుదల చేసిన నాకు బహుమతి ఇయ్యవలసింది పోయి చంపుతానంటావేమిటి? ఇది అన్యాయం కదూ అన్నాడు సింహాచలం. అప్పుడు శిశింద్రి ఇలా అన్నాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను కూడా బంధింపబడిన మొదటి 100 సంవత్సరాలలో నన్ను విడిపించిన వానికి అంతులేని రత్నాలు ఇద్దామనుకున్నాను. కానీ ఎవరూ నన్ను విడిపించలేదు. తరువాత 100 సంవత్సరాలలో నన్ను విడిపించిన వానికి బంగారు బహుమతిగా ఇద్దామనుకున్నాను. కానీ ఎవరూ నన్ను విడిపించలేదు. తరువాత 100 సంవత్సరాలలో నన్ను విడిపించిన వారికి ధనం ఇద్దామనుకున్నాను. కానీ ఎవరూ నన్ను విడిపించలేదు. నాకు కోపం వచ్చింది. ఈసారి కూజా నుండి బయటకు రాగానే కనిపించిన వాడిని చంపేయాలి అనుకున్నాను. నీవు నన్ను విడిపించావు. నేను స్వేచ్ఛగా బయటకు రాగానే నీవే కనిపించావు. కావున నిన్ను చంపవలసిందే. నేను మాట మీద నిలబడేవాడిని అన్నాడు దెయ్యం. సింహాచలము క్షణకాలం ఆలోచించి, ఎంత బ్రతిమలాడినా ఈ దెయ్యం నా మాట వినటం లేదు. అజాగ్రత్తగా ఉంటే దీని చేతిలో చావటం ఖాయం. తెలివితేటలు ఉపయోగించి దీని బారి నుండి తప్పించుకోవాలి అని అనుకున్నాడు. ఇంతలో సింహాచలానికి ఒక చక్కని ఉపాయం తట్టింది. అతడు శిశింద్రితో, శిశింద్రి, నీవు ఆకాశమంత ఎత్తు ఉన్నావు.
నిన్ను చూస్తుంటే మంగళగిరి కొండ గుర్తుకు వస్తుంది. అంత పెద్దవాడివి నీవు ఇంత చిన్న కూజాలో బంధింపబడ్డావంటే నమ్మకం కుదరడం లేదు. నీవు అబద్ధం చెబుతూ పైగా మాట మీద నిలబడతానని శపథాలు చేస్తున్నావు. అసలు ఈ కూజాలో ఉన్నది నీవు కాదు కాబట్టి నేను విడిపించింది నిన్ను కాదు. కావున నన్ను చంపే అవసరం నీకు లేదు అన్నాడు. శిశింద్రి కాదు, ఈ కూజాలో ఉన్నది నేనే, నీవు విడిపించింది నన్నే అన్నాడు. కానీ సింహాచలం అంగీకరించలేదు. అప్పుడు శిశింద్రి సరే, నిన్ను నమ్మించడానికి నేను ఈ కూజాలోకి వెళ్తాను, అది చూసైనా నమ్ముదు అంటూ శిశింద్రి మరల పొగవలే మారి కూజాలోకి దూరిపోయాడు. జాలరి వెంటనే కూజా మూతికి బిరడ గట్టిగా బిగించాడు. కూజా నుండి శిశింద్రి అరవసాగాడు. ఇది మోసం, నన్ను బయటకు రాని, నీ సంగతి చెబుతా, నిన్ను విరుచుకు తింటా అని అరిచాడు. అప్పుడు జాలరి నీకు బయటకు వస్తే కదా నా సంగతి చూసేది, కూజాను నదిలో వేయబోతున్నాను, నీవు నది అడుగున అలాగే బంధింపబడి ఉంటావు అన్నాడు. శిశింద్రి జాలరి ఆ పని మాత్రం చేయకు నాయన, దయచేసి నన్ను విడిపించు అన్నాడు. నిన్ను విడిపిస్తే నన్ను చంపుతావు కదా అన్నాడు జాలరి. లేదు, నిన్ను చంపను, నా మాట విను అన్నాడు శిశింద్రి. నీ మాట ఎలా నమ్మేది, రక్షించిన వానినే భక్షించబోయావు అన్నాడు జాలరి. లేదు, నేను మాట మీద నిలబడతాను, నన్ను విడిపిస్తే నీకు నేను సేవకుడిని అవుతాను, నీకు అంతులేని రత్నాలు బంగారం ధనం ఇస్తాను, నిన్ను కోటీశ్వరుణ్ణి చేస్తాను అన్నాడు శిశింద్రి. నిన్ను నమ్మవచ్చా అన్నాడు జాలరి. నేను చేసిన వాగ్దానాన్ని తప్పని సరిగా నెరవేరుస్తాను, నీకు అంత నమ్మకం లేకపోతే మా భూతనాథుడిపై ఆన, నేను ఇచ్చిన మాట తప్పితే నేను చచ్చినట్లే అన్నాడు శిశింద్రి. జాలరి కూజా మూత తీశాడు. కూజా నుండి శిశింద్రి బయటకు వచ్చాడు. జాలరికి నమస్కరించి ఈనాటి నుండి నేను నీకు దాసుడను, నీకేం కావాలో అడుగు అన్నాడు. జాలరి శిశింద్రి నేను నా కుటుంబం సుఖంగా బ్రతకడానికి కావలసినంత ధనం ఇవ్వు అని అడిగాడు. శిశింద్రి జాలరి నీకు వలలో దొరికిన గుర్రం కడుపులో అత్యంత విలువైన రత్నాలు బంగారం కాసులు ఉన్నాయి, వాటితో నీవు కోటీశ్వరుడి అవుతావు, ఇంకా ఏం కావాలో చెప్పు అని అడిగాడు. జాలరి శిశింద్రి నీవు మంచి మార్గంలో పయనించి మంచివారికి సహాయం చేస్తూ స్వేచ్ఛగా జీవించు, నీవు నాకు దాసుడవు కానక్కరలేదు అన్నాడు. శిశింద్రి సంతోషించాడు. జాలరికి నమస్కరించి వెళ్ళిపోయాడు. సింహాచలం గుర్రం కడుపును చీల్చాడు. దానిలో ధన కనుక రత్నరాశులున్నాయి. అతడు సంతోషంతో వాటిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆనాటి నుండి అతడు భోగభాగ్యాలతో తురతూగుతూ దాన ధర్మాలతో మంచివానిగా పేరు తెచ్చుకున్నాడు. శిశింద్రి కూడా మంచివారికి సాయం చేస్తూ ఆనందంగా స్వేచ్ఛగా తిరగసాగాడు. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.